శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 13వ తేదీ సోమవారం 2025 సంవత్సరం జనవరి. ఈరోజు దినఫలాలు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేషరాశి వారికి చక్కటి ఆదరణ కలుగుతూ ఉన్నది. మీ మాట తీరు బాగుంటుంది, ఆదాయం చాలా బాగుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు. స్థానచలనానికి అవకాశాలున్నాయి. ఎంతో కష్టపడి కుటుంబాన్ని ఐకమత్యంగా పెట్టుకొని ఒక సమిష్టి కృషితో, ఒక సాధనతో అంచెలంచెలుగా కుటుంబ వృద్ధి జరుగుతూ ఉంది. మీ మాట తీరు బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ధనలాభం పెరుగుతోంది. అలాగే ఏదైనా ఖర్చులు ఉన్నాయి అంటే అది ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేదా ఔషధ సేవ చేయడం కానీ, ఇలాంటి వాటికి ధనము ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కూడా కాస్త సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంత బాగా లేకపోయినా కాస్త సంతృప్తిగానే ఉన్నారు. మాతృవర్గ రీత్యా కూడా అంత సహాయ సహకారాలు లేకపోయినా కూడా మీరు కొద్దిగా ఆదరాభిమానాలతో ఉన్నారు. దగ్గర బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు అందుకుంటున్నారు. అలాగే వ్యాపార విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా అంత దగ్గరికి రావట్లేదు. ఒక్కొక్కసారి కుదిరినట్టే ఉంటాయి, ఒక్కొక్కసారి ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏ విషయంలో అయినా, పిత్రార్జితాల విషయంలో అయినా, లేదా దూరపు ప్రయాణాల విషయంలో అయినా మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల స్తోత్రాల పారాయణలు చేసుకోవడం ద్వారా వీలైనన్ని సార్లు చేసుకోండి. ఒక్కొక్క గ్రహానికి ఒక 5 సార్లు మీరు భక్తి ప్రపత్తులతో పఠించినా కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మిత్రులందరూ కూడా మిమ్మల్ని చాలా సహాయ సహకారాలుగా ఉంటూ మీకు ఇంకా ఇంకా ఆదరాభిమానాలని పెంచుకునేటట్టు చేస్తారు. వారి పట్ల మీరు అలాగే ఉంటారు, మీ పట్ల వారు అలాగే ఉంటారు. ఇవన్నీ కూడా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాన్ని చేయండి. మరింత మనశ్శాంతిగా ఉండండి, ఆర్థిక అభివృద్ధితో ఉండండి. శుభం. వృషభ రాశి వారికి చక్కగా సన్మాన సత్కారాలు అందుకుంటారు. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా ధనాదాయం కానీ, లేదా సహాయ సహకారాలు కానీ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒక సంతృప్తికరమైనటువంటి జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మిక పరంగా చాలా చక్కటి అభివృద్ధి కలుగుతోంది. అలాగే సద్గురువుల సేవ చేయడానికి మీకు ఎంతో అవకాశం వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే ప్రతి పనిలోనూ మీకు పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఇంట తలపెడతారు. అవి కూడా మీకు చాలా మంచి సంతోషకరమైన వార్తగా అవుతాయి. పితృవర్గ రీత్యా బాగుంది, ఇటు సంతాన రీత్యా బాగుంది, అటు ఉద్యోగ రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా కూడా చాలా సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. పై అధికారుల యొక్క మన్ననలకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకి చక్కగా అక్కడ అవసరాలకి తగినట్టుగా ధనము కూడా ఏర్పడుతుంది స్కాలర్షిప్స్ రూపంలో అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ చదువుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కగా చదువు కొనసాగబడే విధంగా మీకు వస్తువులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మరువలేనివి అని చెప్పి ఈ సందర్భంగా మీరు కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటారు. అంత చాలా స్పష్టంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలంగానే ఉన్న సమయం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్యోన్యత, ఆప్యాయత, ఆదరణలు అన్నీ పెరుగుతున్నాయి. అది బంధువర్గ రీత్యా అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారితో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు. ఏ విధంగా అయినా పూర్తి కొట్లాటలకి దూరంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఇది మీ మనోల్లాసానికి కారణభూతమవుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది. ఎప్పుడైతే మనశ్శాంతి పెరుగుతుందో మానసికోల్లాసం బాగా పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం.
మిథున రాశి. మిథున రాశి వారికి పూర్వం కన్నా ఒక్క పాలు మనశ్శాంతి పెరిగేటటువంటి కాలము. మీరు ఏ కార్యక్రమాలనైతే చేపట్టారో వాటిట్లల్లో అనేక రకాలుగా పాజిటివ్నెస్ ఏర్పడుతోంది. చక్కటి శుభకరమైనటువంటి మార్పులొస్తున్నాయి. మీ మానసికోల్లాసం పెంపొందించే విధంగా ఫలితాలుంటాయి. మీ కృషి గూడా ఉంటుంది. సన్మాన సత్కారాలుంటాయి. మంచి పేరు పెరుగుతుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలుంటాయి. శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. ప్రజోపయోగ కార్యక్రమాలను చేపడతారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఒకంత పిరికితనంగా ఉన్నదా మనకి అని అనిపించేటటువంటి మీ మనస్సు చాలా గట్టి పడిపోయి ఏ దానికైనా ధైర్యంగా ముందరికెళ్దాము అనేటటువంటి నిర్ణయంతో ఉంటారు. కాబట్టి మిమ్మల్ని సమస్యలు బాధించబోవు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దైవ కార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు ఏమన్నా చేతికొస్తాయా మనకి అనుకుంటే మీరు ఏది ఊహిస్తారో అవి రావు. కాబట్టి అసలు ఊహ అనేదే పెట్టుకోవద్దు. ఎప్పుడు ఎంత వస్తే మనకు అంతే ప్రాప్తం అనుకొని ఊరుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మౌనంగా ఉండండి అని. అలాగే ఉద్యోగ విషయంలో ముఖ్యంగా డాక్టర్స్కి సంబంధించి ఈ ఆయుర్వేద మందులు అమ్మేవారికి సంబంధించి లేదా తయారు చేసే వారికి సంబంధించి వేర్లు ఇలాంటివి తయారులు చేసే వాళ్ళకి సంబంధించి చాలా మంచి టైం నడుస్తోంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. చాలా మంచి అభివృద్ధికరమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ఇతరత్ర ఏ విషయంలో అయినా సరే మీరు పూర్తిగా ఓర్పు కలిగే ఉండండి. పూర్తిగా గ్రహస్థితులు ఇంకా అనుకూలం రాలేదు కాబట్టి పూర్వం కన్నా కొద్దిగా మేలుగా ఉంది కాబట్టి ఆ కించిత్ మేలునే తెలియజెప్పాను. కానీ ఇంకా ఇంకా మేలు కలగవలసి ఉన్నది కాబట్టి ఇంటి ఇలవేల్పుని పూజించండి లేదా నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టమైన కాలం వచ్చింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనేక విషయాలలో వీరికి సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే గృహము విషయంలో స్వగృహ నిర్మాణం అవనివ్వండి లేదా ఒకవేళ కొనుగోలు అమ్మకాలకు సంబంధించి అవనివ్వండి లేదా ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి గృహం వల్ల కానివ్వండి చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంది. ధన ఆదాయం పెరుగుతోంది. వీరికి ఊహించని విధంగా ధనం పెరుగుతోంది. అన్నదమ్ములు సహకరించడమే కాదు, ఖర్చులు తగ్గడమే కాదు, అలాగే పెరిగిన ఖర్చులు ఏ విధంగా ఇంత ఖర్చు పెరిగింది కదా అని ఆలోచించుకునే క్రమంలో ఇంత ఖర్చు వద్దు అని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం కూడా ఫలించి ఖర్చు తగ్గిపోతుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృమూర్తి గారికి కూడా కొంచెం బాగుంటుంది అనే తెలియచెప్పగలను. మిత్రులు ఎలా ఉన్నారు, శత్రువులు ఎలా ఉన్నారు అనే విషయంలో ఎవరితో అయినా సరే ఓర్పు కలిగి ఉండండి. వారే మీ యొక్క ఆలోచనలకు కానీ మీ పద్ధతులకు కానీ సరే అనుకుని లేదా ఆకర్షింపబడి మీ వైపుకి అట్రాక్టివ్ అవుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. స్నేహితుల వల్ల ఈ రకమైనటువంటి లాభాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో చాలా స్పష్టంగా ఆభరణాలు విలువైన వస్తువులు కొంటారు. అలాగే శనిగారికి అష్టమ స్థాన సంచార దోష విశేషం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ మిగతా ఏ విషయాలలో అయినా సరే కాస్త ఓర్పు కలిగి ఉండండి, సంయమనం పాటించండి, ఆర్థికాభివృద్ధికి ప్రయత్నం చేయండి. మీకు అనేక రకాల లాభాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి చాలా తిప్పలు పడవలసి ఉంటుంది. మరి అసలు పనులే అవ్వకపోతే ఎలాగండి? పని చేసిన తరువాత ఫలితం రావట్లేదంటే ఇంకొన్నాళ్ళు ఫలితం కోసం ప్రయత్నాన్ని కృషిని కొనసాగిస్తారు. ప్రయత్నం ప్రారంభించడానికే రావట్లేదండి అంటే ఎలాగా అంటే వీరు గణపతి ఆరాధన చేయండి. ఏ పని ప్రారంభిస్తున్నా గణపతి పూజ చేయడం చాలా చాలా ప్రధానం. ఈ రోజు కూడా ప్రత్యేకంగా గణపతి ఆలయాలలో గణపతి పూజ చేసుకోండి. ఏ ఒక్క ఆలయంలో చేయించుకున్నా పర్వాలేదు. ఆ తదుపరి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచనలు. తప్పనిసరిగా చేయండి. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు పరిహారం చేసుకోవడంలోనే మనకి
మన శక్తినంతా చూపించాలి, మన భక్తినంతా అందులోనే చూపించాలి. ఇంకా వేరే మార్గం లేదు కదా. ఆ మార్గాలు లేనప్పుడు మనము భగవంతునికి పూర్తిగా సర్వస్వ శరణాగతి పొందాలి. స్వామి నువ్వు చెయ్యి, నాకు ఇంతకన్నా వేరే దారి లేదు, ఈ సమస్యని పరిష్కారం చేస్తేనే, విఘ్నాలు లేకుండా చేస్తేనే మేము మనశ్శాంతితో ఉండగలుగుతాము అని చెప్పండి. అనేక విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు అవసరం. భార్యాభర్తల విషయంలో కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, మీరు ఏ రూపకంగా అయినా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మీ ప్రయత్నాన్ని మానకండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఏ రోజైనా గ్రహస్థితులు తక్కువగా ఉన్నాయా అనుకున్నా అనిపించినా మీరు తప్పనిసరిగా చెయ్యవలసినటువంటిది హనుమాన్ చాలీసా పారాయణ. ఇప్పుడు గణపతి యొక్క స్తోత్రాన్ని, నామాన్ని పఠించండి అని చెప్తున్నా. అలాగే గరికతో పూజ చేయండి, అలాగే గణపతి ఆలయాల్లో పూజ చేయండి, లేదా పసుపుతో పూజ చేయండి. ఇలాగ 2-3 రకాలైనటువంటి పరిహారాలు చెప్పి ఉన్నాను. మీరు ఏ ఒక్కటి చేసినా కూడా మనశ్శాంతితో ఉంటారు. ఎప్పుడు గ్రహస్థితులు అనుకూలించకపోయినా ఈ పని తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనేక రకాలుగా అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. శనిగారి పరిస్థితి చాలా బాగుంది, అటు గురువు గారి యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూల్యత ఎప్పుడైతే రాశికి ఉంటుందో ఆ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉంటుంది. అనుకోని విధంగా సంపదలు వస్తాయి, అనుకోని విధంగా విజయావకాశాలు ఉంటాయి. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయాలు బాగుంటాయి, దైవభక్తి బాగుంటుంది, దైవ కార్యాలు చేస్తారు, శత్రువులు మిత్రులుగా మారుతారు, శత్రుత్వం తగ్గిపోతుంది. అనేక విధాలుగా వారికి అభివృద్ధి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, కుటుంబంలో కూడా ఐకమత్యం బాగుంది. ఇక మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుతూ స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందువల్ల ఇలా కనిపిస్తున్నాయి అంటే, ఇటు 6వ స్థానంలో శనిగారి యొక్క స్థితి మీకు ఆరోగ్యాన్ని తెచ్చిస్తూ ఉంటే, 7వ స్థానంలో రాహు గాని, రాశిలో కేతువు గాని కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నారు. ఈ కారణాల వల్ల ఆరోగ్యరీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వాహనాల వల్ల లబ్ధి కలుగుతోంది. అలాగే వాహన ప్రయాణాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఇక ఉద్యోగంలో మీకు చెప్పనే అవసరం లేదు, ఉద్యోగ రీత్యా చాలా చాలా బాగుంది, చాలా సంతృప్తి కలిగించేటటువంటి అంశంగా తెలియచెప్పడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మీ మానసికమైన ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లాభాల బాటలో ఉన్నారు, లాభాలు బాగా పెరుగుతున్నాయి. అనుకోని విధంగా ఇంతింత లాభాలు రావడం కూడా మీకు ఒకంత ఆశ్చర్యాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడము, దుర్గనామాల్ని జపించడము, గణపతి ఆరాధన చేయడము చాలా చాలా మంచిది. మరింతగా మీకు ప్రశంసలు కలుగుతాయి, ఉన్నతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టం వెన్నంటి ఉన్న కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి చెప్పదగినటువంటి సూచనలు కూడా ఉన్నాయి. 2 విధాలుగాను ఒక విధంగా చెప్పాలంటే చాలా బాగుంది, పర్వాలేదండి. 4 గ్రహాల యొక్క అనుకూలత ఉండవలసిన చోట ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అనుకూలమైన పరిస్థితులు వస్తాయా అంటే, ఒక్క గ్రహమైనా అనుకూలంగా ఉంది. మిగతా గ్రహాల ఈ 4 తప్పించి మరి మిగతా గ్రహాల అనుకూలత, అందులో కూడా సగం గ్రహాల అనుకూలత బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, అసలంటూ కొన్ని గ్రహాలైనా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తల అంశాన్ని కూడా వివరిస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టవద్దు. అలాగే ఏదన్నా మీరు లాటరీలు కొనాలి అనుకున్నా, ఏదైనా ట్రేడింగ్లో పెట్టాలి అనుకున్నా, షేర్స్ కొనాలి అనుకున్నా, బెట్టింగ్లు కట్టాలి అనుకున్నా, ఇప్పుడు ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి వీటి జోలికి వెళ్ళకండి. విజయావకాశాలు చాలా బాగున్నాయి. మీరు ఏ పని చేయబడుతున్నా కూడా దానికి విజయమా
అనేదే మీరు పట్టుకొని వచ్చేస్తారు. ఆ విజయావకాశాలు అంత బాగున్నాయి. చాలా స్పష్టంగా ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తుకొస్తారు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కించిత్ బాగుంది. పూర్తిగా ఓర్పు కలిగి ఉన్నారు ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగుందా అంటే అంత బాలేదు, కించిత్ బాగుంది. కాబట్టి అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మీరు ఏ విధంగా చూసినా కూడా అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి, మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈ 3 చెప్పదగినటువంటి విషయాలు అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్నది. అయితే వీరు ఆరోగ్యరీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ దైవం వీరిని వెన్నంటి ఉందా అనేటట్టుగా గురువుగారి యొక్క ఆశీర్వచనాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సద్గురువుల యొక్క సేవ చేయండి వీలైనంత వరకు. మాతృమూర్తి గారి యొక్క సేవ చేయండి వీలైనంత వరకు. అనేక రకాలుగా మీకు ఆశీస్సులు దొరుకుతాయి. ఇక అది భగవంతుడి ఆశీస్సుల కన్నా ఎక్కువయ్యి మీకు అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబ అభివృద్ధి బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. అన్ని విధాల సుఖంగా క్షేమంగా ఉండేటటువంటి కాలం ఏర్పడుతూ ఉన్నది. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఏదైనా రుణాలు తీర్చాలి అనుకునే విషయంలో మీరు కోరుకున్న ధనం మీకు లభించి మీరు రుణాలు తీర్చగలుగుతారు. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. ఈ క్రమంలో రుణం పెరిగిందా తరిగిందా అంటే ఒక చోట తగ్గుతుంది, ఇంకో చోట పెరుగుతోంది. మొత్తం మీద బ్యాలెన్స్ అయిపోయి ఎప్పుడు ఉన్న రుణం ఎంత ఉందో అంతే ఉంటుంది, కానీ మానసికమైన శాంతి ఏర్పడుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, పబ్లిక్ రిలేషన్లో మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా చాలా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వీరికి ఒక్కింత పిరికితనం అనేది కనిపిస్తూ ఉంటుంది, పైకి బింకంగా ఉంటారు. యోగా చెయ్యండి, నిజంగా మానసిక శాంతి లభిస్తుంది. అనేక విధాలుగా ఆ మనసులో వచ్చేటటువంటి భయము తాలూకు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా ఓర్పు కలిగి ఉండండి, అనుకోని విధంగా లాభాలు ఉన్నాయి, మనశ్శాంతి ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఒక స్థాయిలోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులే. కాబట్టి అనుకూల ఫలితాలు బాగున్నాయి. కాబట్టి భగవంతుణ్ణి మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధించండి, ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ, పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకున్నట్లయితే అనుకూలమైనటువంటి తారాబలం చూసుకుని పెట్టండి. మీకు నిజంగా లాభాల బాటలో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనుసు రాశి. ధనుస్సు రాశి వారికి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా చాలా బాగున్నాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మీరు అది వరకు ఏదైతే పనులు ప్రారంభించి వదిలిపెట్టారో అవన్నీ తిరిగి కొనసాగింపబడతాయి. అలాగే ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఉల్లాసం పెరుగుతుంది. మీ మానసికమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం సిద్ధించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తారు. ఆ ప్రణాళికలన్నింటినీ మళ్ళీ కూడా తిరిగి ప్రారంభిస్తారు. అద్భుతమైనటువంటి విజయావకాశాలు అందుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కేవలం మీ సంకల్పము, సంకల్ప బలము, కృషి, విజయము, ఈ మూడిటి మీదనే ఏ పరిస్థితులైనా ఆధారపడి ఉంటాయి, ఏ ఆలోచనలైనా ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో బాగుంది, అసంతృప్తి తగ్గుతుంది. వ్యాపార జీవితం బాగుంది, భాగస్వాములు బాగున్నారు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు చాలా చాలా బాగున్నాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కూడా వ్యాపారాలలో మీరు పెట్టడానికి అనుకూలవంతమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. కుటుంబం చాలా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. దూర ప్రయాణాల విషయంలో కూడా కాస్త నిలకడగా ఉండండి. ఏ రకంగా నిలకడగా ఉండాలండి? కొద్ది రోజులు మనం వాయిదా వేసుకున్నాం కదా, ఆ వాయిదా వేసుకున్నంత వరకు ఆలోచనను అలాగే పెట్టుకుందాం. మళ్ళీ ఎప్పుడో 10వ తారీఖు వెళ్దాం అనుకున్నాం కదా,
అప్పటి వరకు వాయిదా వేసుకున్నాం కదా, అంత దూరం ఎందుకు, ఈ లోపలే వెళ్ళొచ్చేద్దాంలే, మనం 6వ తారీఖే వెళ్ళిపోదాం, 4వ తారీఖే వెళ్ళిపోతాం, ఇలాంటి ప్రీపోన్ ఆలోచనలు ఏవి చెయ్యకండి. మీరు ఎంత వరకు వాయిదా వేసుకున్నారో అంతకన్నా మించి ఇంకో 1, 2 వాయిదాలు వేసుకోవడమే చాలా చాలా ముఖ్యం. ఈ దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అంత అనుకూలంగా లేదు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, ఒక్కసారి నవగ్రహాలకి శాంతి చేయించుకోవడం ద్వారా, అది ఈ నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయంలో ఒక్కసారి అన్ని గ్రహాలకి అష్టోత్తర పూజ చేయించుకోండి. ఒకరోజు 2, ఒకరోజు 3 అలా చేయించుకున్నా కూడా పర్వాలేదు. ఒక్కసారి చేయించుకోండి, మీకు చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. అన్ని విధాలా కూడా మీరు సమర్థవంతులు అనేటటువంటి తృప్తి మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలము ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ కాస్త గ్రహస్థితులు శుభ ఫలితాలను ఇవ్వడంలో సంఖ్య తగ్గుతోంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, సన్మాన సత్కారాలు బాగుంటాయి, మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది, ధనయోగాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. పూర్వజన్మ పుణ్యం ఎంతైతే ఉంది అని మనం అనుకుంటామో, ఏ మనిషికైనా తెలీదు ఇంత ఉంది అంత ఉంది అని ఎవరు చెప్పుకోలేరు. కానీ నాకు పూర్వజన్మ పుణ్యం చాలా ఉంది, అందుకనే నాకు అన్ని మంచి జరుగుతూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు. అది ఇప్పుడు నిజమవుతున్న సమయం అనిపిస్తుంది. అంత బాగా సుఖకరమైన, శోభాయకరమైన, విలాసవంతమైన, ఆధ్యాత్మిక పరమైన జీవితం కొనసాగుతుంది వీరికి. అంత బాగున్నటువంటి ఈ జీవితం ఇంకా ఇంకా బాగుండడం కొరకు భగవంతుణ్ణి పూర్తిగా సర్వస్య శరణాగతి పొందండి. మీకు ఎప్పటికీ బాగుండేటట్టుగా చక్కగా మీరు ఒక మంత్రాన్ని తీసుకోండి సద్గురువుల దగ్గర. ఈ మంత్ర సాధన వల్ల ఈ గ్రహగతుల యొక్క బాధలు మీకు పట్టబోవు. అయితే వీరికి వివాహ జీవితంలో మటుకు చిన్నపాటి అలకలు ఇలాంటివి ఉండబోతున్నాయి. మిగతా అన్ని విషయాలలో మటుకు ఏమి ఒక విధమైన భరోసా ఇస్తున్నాం అన్నమాట. అంత బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. అనుకోని విధంగా మీకు అదృష్టం వెన్నంటి వస్తూ ఉన్న కారణం చేత, అన్ని విషయాలలోనూ పాజిటివ్ ఫలితాలే కనబడుతూ ఉన్న కారణం చేత మీరు భగవంతుడికి మనస్ఫూర్తిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత అభివృద్ధి పొందండి. ఏ విషయంలో అయినా అలాగే ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, భార్యాభర్తల మధ్య బంధాలు కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏ విధంగా అయినా తీసుకోండి. మీరు కృషి చేయాలి, ఫలితం బాగుంటుంది అని ఊహించుకొని కూర్చోవాలి. ఈ పని తప్పనిసరిగా చేయండి, ఇలాంటి ఆలోచనలు చేయండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నా, రాహుకేతువుల బలాలు లేకపోతున్నా, గురుగారి బలం కూడా లేని కారణంతో ఉన్న అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ వాక్కు చాలా బాగుంటుంది. అయితే కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా పూర్తి అనుకూలత లేకపోయినా వ్యతిరేకత అయితే ఉండదు, ఇది చెప్పదగినటువంటి సూచన. సంతానం పట్ల మీరు పెంచుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా నెరవేరుతున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. బంధువర్గం బాగున్నారు, సన్నిహితులు బాగున్నారు, స్నేహితుల యొక్క ఆప్యాయత అనురాగాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరిగే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరకు వస్తున్నాయి. రాజకీయ నాయకులు బాగున్నారు, ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి. అయితే ప్రయాణాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాలి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. అలాగే పిత్రార్జితం బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. లాభాల బాటలో ఉన్నారు మీరు, కాకపోతే 10 రూపాయలు వస్తాయి అనుకున్న చోట 6 రూపాయలు మాత్రమే వస్తాయి. అంటే లాభం తగ్గుతుంది, ఊహించిన దానికన్నా కూడా లాభం ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, దుర్గనామాలు కీర్తించండి, అలాగే గణపతి ఆరాధన చెయ్యండి, లేదా కేతుగ్రహ స్తోత్రాలైన పారాయణ చెయ్యండి. గురువు ఆలయంలో ఒక్కసారి గురువు గారికి అభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాత్రం గ్రహస్థితులు బాగుండడం వల్ల భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ మనశ్శాంతిగా ఉంటుంది,
తప్పనిసరిగా మానసిక ప్రశాంతత ఏర్పడి అభివృద్ధి పదంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి గ్రహస్థితులు అంతగా బాగా లేనప్పటికీ సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి, ఉద్యోగంలో ఉన్నతి కలిగేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సంతాన రీత్యా పూర్వం కన్నా కాస్త శత్రుత్వం తగ్గినట్టుగా ఉంటుంది. మాతృవర్గ రీత్యా కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. ఏదైనా అపవాదు ఏర్పడుతుందా అనేది ఒకటి పొంచి ఉన్నది. అది ఈ రోజైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, లేదా ఈసరికే జరిగిపోయి ఉండొచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి మౌనంతో ఉండండి, పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఏదైనా కొత్త రుణాలు కావాల్సిన విషయంలో కానీ, పాత రుణాలు తీర్చేయాలి అనేటటువంటి విషయంలో కానీ చాలా వరకు మీరు సంయమనం పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు అంతగా బాగా లేనప్పుడు పరిహారాల మీదనే మనిషి ఆధారపడతారు. ఇప్పుడు ఏమి చేయాలి అని, ఆ ఏమి చేయాలి అనుకోవడంలో ఏదో ఒకటైతే చేయక్కర్లేదు. భగవంతుని మీద భక్తి పెంచుకోండి చాలు. ఏ ఆహార పదార్థాన్నైనా సరే అది ఆలయంలో భగవంతుడికి నివేదన చేయడానికి అనుకూలమైనటువంటి ఆహార పదార్థాలు వండి భగవంతుడికి నివేదన చేసి, లేదా అక్కడ పూజారులు బయట నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని మేము ఒప్పుకోమండి అంటే వాళ్ళే మీకు తయారు చేసి భగవంతుడికి ప్రసాదం నివేదన చేసి మీకు ఇచ్చే విధంగా మాట్లాడుకోండి. ఇలాగ భక్తులకి ప్రసాద వితరణ చేసి మీరు తినండి. అనేక విధాలా మీకు మనశ్శాంతి ఉంటుంది. ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పఠించండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. ఇవి మీ మనస్సుకి ఆనందం కలిగిస్తాయి. డబ్బు నష్టాన్ని ఎక్కువ ఇవ్వనివ్వవు. కుటుంబ పరంగా కూడా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, అనుకూలమైనటువంటి స్థితి రాబోతోంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.